ఈరోజు మా ఇంట్లో చేపల కర్రీ చేస్తామండి. చేపల కర్రీ ఇదిగో చేపలను శుభ్రం చేసేసుకున్నాను నేను ఆల్రెడీ. ఉప్పు వేస్తున్నాను. చేపలను శుభ్రం చేసుకున్నాను కదా, ఉప్పు వేస్తున్నాను కదా కదా కారం వేస్తున్నాను. కారం కొద్దిగా మరి కాస్త పట్టుద్ది చాలండి. ఇంకెంతకన్నా అయితే మంట పుట్టి అరుపుతాం. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం నూనె కూడా వేసి, కొద్దిగా నూనె వేసాను కదా, ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగుంటారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో పచ్చి చేపల పులుసు పెడుతున్నానండి. నెల్లూరు చేపల పులుసు. ఇదిగోండి చేపలు ఉప్పు కారం వేసుకుని చక్కగా కలుపుకుని పక్కన పెట్టుకున్నాను. చింతపండు రసం తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి చింతపండు రసం పొయ్యి మీద దాకా పెట్టుకుని నూనె వేసుకున్నాను. ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు నూనె వేసేసాను. ఇప్పుడు ఇందులో ఒక చిటికుడు పసుపు వేస్తాను. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు పచ్చి చేపల పులుసు పెడుతున్నానండి. అది ఎలా పెట్టాలి, ఏం చేయాలి మీ అందరికీ నేను వేసి చూపిస్తాను. మీరు కూడా చూసి నేర్చుకోండి. ఇదిగోండి పసుపు నేనండి ఆల్రెడీ చేప ముక్కలకి చక్కగా ఉప్పు కారాలు పట్టించుకుని చక్కగా పక్కన పెట్టుకున్నాను. పచ్చి చేపల పులుసు అండి. ఈరోజు పచ్చి చేపల పులుసు చేస్తున్నాను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో. అయితే పచ్చి చేపల పులుసుకి ఉప్పు కారాలు ముందుగానే మనం పట్టించుకుని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే పులుసులో వేసిన తర్వాత ముక్క చితికిపోద్ది కదా, అందుకని అలా చితక్కుండా ఉండటం కోసం నేను పులుసులోకి చక్కగా ముక్కలకి ఉప్పు కారం పట్టించుకుని ఉల్లిపాయ ముక్కలు మాత్రం నూనెలో వేసుకుని వేసుకుంటున్నాను. ఇదిగోండి పులుసు తీసేసుకున్నాను. చింతపండు పులుసు తీసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు వచ్చి ఇదిగో ఎంతగానో వచ్చిందని ఎలా మండుతుంది. చేపల కర్రీలోకండి అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ మాత్రమే మనకి పట్టుద్ది. ఇంకా ఏం వేయకూడదు అందులో, ఎందుకంటే చేపలు రుచిపోద్ది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఎందుకు వేస్తారంటే చేపలు నీసు కొమ్ము కొట్టకుండా ఉండడం కోసం ఆ మసాలా మాత్రమే వేస్తారు. లేకపోతే అది కూడా అసలు ఇది చేపలకి మన రుచిపోద్దని. అయితే ఏంటంటే ఓకే ధనియాల పౌడర్ అని అదని ఇదని వేయకూడదు. మనకి చక్కగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మాత్రం వేసుకోవాలి. అయితే అట్లా వేస్తాము. మీకు ఇంకేదైనా నచ్చినట్లయితే వేసుకోండి, దానికే పెద్ద అపేక్ష లేదు. ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేస్తాను. ఆల్రెడీ నేను చేప ముక్కలకు ఉప్పు కారాలు పట్టించేసాను కాబట్టి ఇందులో ఉప్పు కారాలు వేయాల్సిన అవసరం లేదు. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని తిప్పుకుంటాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసే కదా మంచి స్మెల్ వస్తుందండి. ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏం కానీ మనకు మంచి సువాసన వస్తుంది. ఇది చేప ముక్కలు వేయలేదండి, నేను వేసాను అనుకున్నాడు. ఇదిగోండి పులుసు చింతపండు పులుసు తీసి పక్కన పెట్టుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చికంపు పోగానే మనం చింతపండు పులుసు పోసేద్దామండి. చాలామంది తెలియని రహస్యం ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మనం వేసి నాకు ఏ కూరలోనే సరే అల్లం వేసిన తర్వాత అడుగుంటుంది, దాకా అడిగండి వేస్తుంది. అప్పుడు మనం తిప్పుకుంటా ఉండాలి. ఎప్పుడు ఇట్లా తిప్పుకుంటా ఉంటే అడుగుంటుంది, లేదంటే అల్లం తగిలిన అమ్మటే దాకా అడుగండి వేస్తుంది. ఇదిగోండి చింతపండు పులుసు పోసేస్తాను. చింతపండు పులుసు పోసేసాను కదా, అది నేనంటే ఉప్పు ఆల్రెడీ చేపల్లో వేసుకుని కలిపేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ పులుసు బాగా తెల్లినాక అంటే బాగా గుబ్బ ఉడికినాక ముక్కలు వేస్తాను. ఇవ్వండి చేప ముక్కలకి నేను ఆల్రెడీ పట్టించేసాను ఉప్పు కారం కొంచెం నూనె కూడా పట్టించాను కదా. ఇప్పుడు ఈ నీళ్లు బాగా మరిగిన తర్వాత వేస్తాను. చాలామంది ఏమంటారంటే మనకి పులుసు ముక్కతో పాటు పులుసు ఉడికితే బాగుంటుంది అంటారు. ఎట్లయినా బాగుంటుంది, చేపకి ఎక్కువ ఉడకవసరం లేదు కదండి. అందుకని మనకి పులుసు మరిగిన తర్వాత వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. బాగా మరుగుతున్నాయండి. ఒక 5 నిమిషాలు మరిగినా చేస్తాను. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే కర్రీ ఎలా అనిపిస్తుందండి చేపల పులుసు. మరి మీకు కూడా నచ్చినట్లయితే నేను చెప్పే పద్ధతి నేను చేసే విధానం మీకు నచ్చినట్లయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త అయితే చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీ సపోర్టే కదండి మాకు ఎంతో ధైర్యాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది. ధైర్యం అంటే దెయ్యమొత్తి భయవేసి ధైర్యం కాదండి. మీరు లైక్లు షేర్లు సబ్స్క్రైబ్ చేసుకుంటే అబ్బా ఎంత బాగా చేసుకున్నారో అని మాకు ఇంకా మంచి మంచి కర్రీస్ చేసి మంచి మంచి కూరలు మీకు చూపించాలన్న ధైర్యం అవుతుంది మాకు. ఆ ధైర్యం గురించి చెప్పాను నేను, అంతే. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత మీకు ముక్కలు వేసేటప్పుడు చూపిస్తాను. అంటే ఈవిడేంటి భయపడుతుందా? సరే మేము ఉన్నాం, సపోర్టు ఇవ్వాలి. మీరు పోతే సపోర్ట్ మాకు ఎవరిస్తారండి? మీ సపోర్టే కదా మాకు ఆనందం, సంతోషం. ఇదిగండి పులుసు అంతా చక్కగా తెల్లింది. ముక్కలు వేసేస్తాను నేను. ముక్కలు వేసేయాలి కదా ఇందులో. చేప ముక్కలండి, ముక్కలు అంటే వేరే ముక్కలు కాదు, చేప ముక్కలు. చక్కగా అన్నీ వేసిన తర్వాత మీకు నేను చూపిస్తానండి. మళ్ళీ అంత ఎక్కువ చేప ముక్కలన్నీ అన్నీ ఇందులో వేసేసాను. ఇదిగోండి నేను ఇలా తిప్పుతున్నాను. చేప ముక్కల్ని దాకలోకి మనం వేసిన తర్వాత గెరిటి పెట్టకూడదండి. చాలామంది మిడిమిడి జ్ఞానంతో ఏమంటున్నారంటే ముక్కలు వేసిన అమ్మటే చేయగలదు గెరిటి పెట్టవచ్చు అంటున్నారు. ముక్కలు వేసిన అమ్మటే గెరిటి పెట్టవచ్చు, ముక్కల తర్వాత గెరిటి పెడితే ఇరిగిపోద్ది. ఇవన్నీ కాదు. అసలు చేప ముక్కలు మనం దాకలో వేసిన తర్వాత గెరిటే పెట్టకూడదు, చేయబెట్టకూడదు. చేయబెడితే కాలుతుంది, వేడి దాంట్లో చేయబెడితే కాలుతుంది కదా. మరి గెరిటి ఎందుకు పెట్టాలి? మనం ముక్కలు ఇరిగిపోతాయి కదా, పెట్టకూడదు. ఇట్లాగ మాత్రమే తిప్పుకోవాలి. నేను చెప్పింది చక్కగా ఇది నేర్చుకుని చేసుకోండి. ఎట్లా తిప్పాలి మన పెద్దవాళ్ళు ఎట్లా చేసుకునేవాళ్ళు. అయితే నాకు ఇట్లా తిప్పడం కాదు ఇష్టం కాదని చెప్పేసి నేను అట్లా తిప్పట్లేదండి. చేప ముక్క ఎప్పుడైతే దాకలోకి వెళ్ళిందో మనం గెరిటికి పెట్టకూడదు. దాన్ని అలాగే తిప్పుకుంటూ మనం చక్కగా సన్న సెగ పెట్టుకుని వండించుకుంటే చేపకి ఎక్కువ పట్టు ఉండదు కాబట్టి తొందరగా ఉడికిపోద్ది. అంతేగాని ఇవిడికి ఇట్లా తిప్పడం ఇష్టం అందుకని తిప్పుతుంది అనుకోమాకండి. మీరు చక్కగా ముక్కలు వేసిన తర్వాత గెరిటి పెట్టమాకండి. చాలామంది ముక్కలు ఏం కానీ గెరిటి పెట్టి తిప్పుకోవచ్చు అంటారు. అలా కాదు, అసలు గెరిటినే దగ్గర రాని మాకండి.
చక్కగా ఏం చేస్తారంటే మనకి ఇట్లా ముక్కలు వేసిన తర్వాత గట్టి పెట్టి తిప్పకుండా ఇదిగోండి పులుసు నేను చక్కగా ఇదిగో పెద్ద దాకా పెట్టుకుని పులుసు వండుకుంటున్నాను. ఈరోజు మా ఇంట్లో మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో చేపల కర్రీ చేస్తున్నానండి. మరి మీరు కూడా ఇదిగో చూడండి. ఇంకా మనం తిప్పాల్సిన అవసరం అంటే గట్టి పెట్టాల్సిన అవసరం ఉండదు కదా, పెట్టమాకండి. పులుసులో ముక్కలు వేసేసుకున్నాను. ఇంకా మనం దాంట్లో ఏంటంటే ఉప్పు చూసుకోవాలి. ఉప్పు చూసుకుని ఇంట్లో అందరూ ఉంటారు కదండి, ఆదివారం నాడు అబ్బా గోల కూడా ఇల్లు, అందులో ఎండకి మరీ అడిగిపోతున్నాం. అయితే వంటింట్లో ఉండాలంటే చాలా కష్టంగా ఉంది, మీకు కూడా అట్లాగే ఉంటుందండి. అయితే ఇందులో ఉప్పు చూసుకోవాలి, పులుపు చూసుకోవాలి. ఈ రెండు చూసుకుని సాల్పతి వేసుకోవాలి. ఇంకొకటి వేయాలండి కొత్తిమీర వేసుకోవాలి. ఉప్పు పులుపు రెండు చూసుకోవాలి. అది చూసేటప్పుడు మళ్ళీ మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి చక్కగా ఉడుకుతుంది. నేను కొత్తిమీర శుభ్రం చేసుకుని తెచ్చుకున్నానండి. మరి మనకంటే చేపల కర్రీలోకి పచ్చిమిరపకాయలు కొత్తిమీర బాగా ఇంపార్టెంట్. ఇదిగోండి కొత్తిమీర తెచ్చేసుకున్నాను. అయితే నేను మీరు చూడకుండా గట్టి పెట్టాను అనుకున్నారు, నేను గట్టి పెట్టలేదండి. ఇందాక నేను మీకు చూపించేళ్ళాను కదా, ఇది కొత్తిమీర శుభ్రం చేసుకుని ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. దీని ఏంటంటే మళ్ళీ ఒక్కసారి ఇలా తిప్పేసి కొత్తిమీర చల్లి ఇక స్టవ్ కట్టేసేస్తాను. అదిగో చూసారా, ఇప్పుడు నూనె పైకి వచ్చింది కదా, కొత్తిమీర చల్లేస్తున్నాను. కొత్తిమీర చల్లేసాను కదా, ఇంక ఇప్పుడండి నేను ఒక 2 సెకండ్లు కొత్తిమీర మగ్గే వరకు ఉంచుకుని ఇక నేను స్టవ్ కట్టేస్తానండి. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ఈరోజు చేపల కర్రీ మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టమైన చేపల కర్రీ, మీకు కూడా ఇష్టమే కదా. ఇష్టమైతే ఒక చిన్న లైక్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్. ఇక నేను స్టవ్ అంటే కట్టేస్తాను, ఇక మూత పెట్టేస్తున్నాను. ఇక కూరని దింపేస్తాను అనమాట. ఇక స్టవ్ కట్టేస్తానండి. ఈరోజు ఈ చేపల కర్రీతో మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ఈ చేపల కూరతో వీడియో ఆపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. మరి నేను చేసిన ఈ చేపల కూర, నేను చెప్పే పద్ధతి విధానం, నేను చేసింది అంతా మీకు నచ్చినట్టే లైక్ చేయండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అనుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చూసారు కదా, ఇక కట్టేస్తానండి. నూనె పైకి వచ్చేసింది, గెరిటి మాత్రం పెట్టమాకండి. ఇక ఈ వీడియో ఇంతతో ఆపేస్తానండి. ఈ రోజుతో బాయ్ అండి, బాయ్. కర్రీ మనకి కొత్త వాళ్ళు అనుకోండి ఉడికింది ఎలా తెలుస్తుందని మీకు అనిపించవచ్చు. పులుసు చిక్కబడిపోయి నూనె పైకి వస్తుందండి, అప్పుడు కట్టేసుకోండి. బాయ్ అండి.